రెసిడెన్షియల్ ప్రమాణం ఉంటుంది. క్లాస్ నుంచి చేపిస్తాడు అంతవరకు నువ్వు ఏడు సర్వీస్ వచ్చాక వాళ్ళ ఫీజులు ఎవరికి మేము ప్రెసెంట్ గాయత్రిలో చదువుతున్నారు. గాయత్రిలో అయితే నేను చెప్పేసి ఇప్పుడు అమౌంట్ కొరకు చెప్తున్నాడు, పిల్లలకి చెప్తున్నాడు, మీరు చేస్తాడు 5 రకాలుగా వస్తుంది. ఏం టెన్షన్ పడకపోతే మన రఫీదే మనకు 3-4 రకాల బెనిఫిట్స్ ఇచ్చేస్తారు. కొంచెం సర్టిఫికెట్ దానికన్నా నువ్వు నెలకింత 15-20 రోజులు సంపాదించావు, అది కనిపిస్తుంది. చేస్తారు అది చేపిస్తా చెప్తా. జిల్లా మీ కుల నాయకులు అంతా తీసుకొని రా. మీ వాళ్ళ కుల నాయకులు ఉంటారు కదా ఊళ్ళో, వాళ్ళందరూ పట్టుకొని రా. మీ కుల పెద్దలు పట్టుకొని వస్తే నేను మాట్లాడి చేస్తాను. ఏమంటారు మీ కులం వాళ్ళ కాడ తీసుకురా. వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు వేరే అవుతుంది. మరి మీ కులం వాళ్ళు చెప్తే తీసుకున్నారు కదా. ఏమైనా కులమన మనం చెప్తాం ఓకే లీడర్లు అంతా ఓకే, కానీ వాళ్ళు ఎవరు చెప్పి చేసినప్పుడు మనం వాళ్ళకు కూడా మా కులం వాళ్ళకి ఆదుకున్నాడు అనేది కూడా వాళ్ళకు దినాలు అయిపోయి తీసుకుని చూసినట్లేదు. మనం మా దగ్గర ముదిరాజులు వాళ్ళు అన్నీ రాజులు ఆమంచోడు చచ్చిపోయాడు. ఊళ్ళో పోయినాక అంతా కులం అందరూ అడిగింది. ఎక్కడ అడగడం కాదు భయ్, చాలా మంది వస్తారు ఇక్కడ వస్తే మాట ఇస్తారు, కూడా పని చేయడం. వీళ్ళందరూ దినాలు అయిపోయినాక మీరు అందరూ మీద ఎంతమంది ప్రేమ ఉంటారు అందరూ 15 మంది వచ్చారు. అలా 100 మంది చెప్పి 15 మంది వచ్చారు. 15 మంది వచ్చినా కానీ ఇమీడియట్ పెట్టిన పిల్లలు నేను వచ్చేది జాబ్ చేసుకుంటాను. 3 నెలలు జాబ్ చేసుకుంటాను. మెడికల్ కాలేజ్ ఇవాళ డిగ్రీ చేసిన కంప్యూటర్ ఆపరేటర్ 20-22 వచ్చింది. ఇంకేషన్ ఉంది కాబట్టి సార్ పెట్టిస్తాడు. మీరు అందరూ దినాలు అయిపోయినాక పేదదాన్ని కాబట్టి చేపిస్తారు. ఏమో ధైర్యంగా ఉండండి సార్ చేపిస్తారు కదా. కళ్ళ ముందు మొగుడు చచ్చిపోయినాక ఒక రోజు పండి చచ్చిపోయినాడు కాదు, రోగం వచ్చి చచ్చిపోయినాడు కాదు. సంవత్సరం 6 నెలలు పడుకున్నాడు. ఈయన చస్తారు రానే డిసైడ్ అవుతుంది. ఒక నిమిషం బాధ ఉంటుంది, చెప్పేది బాధ ఉంటుంది. తప్పదు కదా, గుడ్డ రాయి చేసుకోవాలి. వీళ్ళకేం కాదు, ఇంకా వీళ్ళకేం కాదు. అదృష్టం అమ్మాయి కూడా పగ జరిగింది. ఆడు ఉండి స్విచ్ బంద్ చేయమన్నాడు. కట్టబడి ఆయన నోటితో లాస్ట్ మాట స్విచ్ బంద్ చేయన్నట్టు. అది అనకపోయినా నేను పట్టుకుంటుంటే సార్ నీకోసం అప్పుడు ఇద్దరు కదా వెయిట్ అడ్జస్ట్మెంట్ కోసము చిన్న దగ్గర పెద్దగా ఇటు అటు తిప్పుకోండిగా మాత్రం చేసుకుంటారు వాళ్ళు. 15,000 పెట్టి దినాలు నా ఒకరికి నేను చేస్తాను. 5 లక్షలు చెక్ వచ్చినాక అది తీసుకొని వస్తాను. 5 లక్షలు చెక్ వస్తుంది, అవి తీసుకొని వస్తాను. నెల రోజులు వస్తుంది, నెల 45 రోజులు మట్టి పెట్టేసి వస్తాను, తీసుకొని వస్తాను. పిల్లల పేరు డిపాజిట్ చేస్తాను. ఏమంటారు అప్పుడు ఒక మొన్న ల్యాబ్ పెట్టుకొని ఒక 2 లాక్ దాకా ఎవరితో తెచ్చుకున్నాడు అనే విషయం మాత్రం ఈ అమ్మాయి దానికి అరే నాయన ఎవరికి అప్పు తెలిసిన వాళ్ళు ఆదాయం తెలిసిన పిల్లలకి చెప్పాలా అని చెప్తాను నీకు లాడినప్పుడు. కానీ అప్పుడు అప్లై ఎప్పుడు కూడా పిల్లలతో డిస్కషన్ చేయలేదు. దగ్గర ఉన్నాడు నా పిల్లాడు. అలా దోస్తే ఏ కాగితం లేదేం లేదన్నట్లు అయిందంటే అని చెప్పింది. ఈ మధ్యనే ఊర్లో అందరికి పరిచయం ఎక్కువ శాతం ఇంటికి పోయి టెస్ట్ చేస్తున్నాడు. బ్లడ్ చేస్తున్నాడు అందరికి. అవును మంచోడు. ఎవరి దగ్గర కాదు మంచి పిల్లాడు.